ఈరోజు మన గుంటూరులో ఇంటర్వ్యూ చేయబోతున్న ప్రముఖులు, ఎందుకంటే గుంటూరు వెస్ట్లో కానీ టోటల్ ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ మనం వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన అందరిని అయితే మనం చేస్తూ ఉన్నాం, కాంగ్రెస్ కూడా. కానీ బీజేపీని మెయిన్గా అంటే ఒక అధికారికంగా అధికార ప్రతినిధిని కానీ ఒక మెయిన్ క్యాడర్లో ఉన్న వ్యక్తిని చేయడం అంటే కొంచెం కీలకమైన విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఇంతకీ బీజేపీ ఆంధ్రప్రదేశ్కి చేసిన న్యాయం ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉందా? అసలు బీజేపీ స్థానం ఏంటి? అసలు బీజేపీ ఉంటేనే వైసీపీ అయినా టీడీపీ అయినా నిర్ధారించేది బీజేపీ. కానీ అలా అంటేనే బీజేపీకి అసలు స్థానం ఆంధ్రప్రదేశ్లో లేదంటారు. అసలు ఎంతవరకు పథకాలన్నీ మరి ఎవరు ఇచ్చినవి అని కూడా మనకు కొన్ని తెలియాల్సి ఉంది. ఎందుకంటే అప్పుడున్న రాష్ట్ర విభజన తర్వాత 2014, ఇప్పుడు 2019 అసలు ఈ రెండు పార్టీల పరిపాలనలో బీజేపీ కీలకంగా ఏ ఏ విషయాల్లో నడుచుకుంది అనే విషయాలు ఫస్ట్ నుంచి మనకు తెలియాలంటే ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అయితే చేయాల్సింది. ఎందుకంటే ఏ ప్రశ్న అడిగినా ప్రశ్న మీద ఆన్సర్ మాత్రం నా దగ్గర కరెక్ట్గా ఉంటుంది అనడానికైతే రెడీగా ఉన్నారు, సాఫ్ట్గా చెప్తారు. కానీ కఠినంగా అయితే అడగాలని చూద్దాం, ట్రై చేద్దాము. మరి ఆయనే మన వల్లూరి జయప్రకాష్ నారాయణ గారు. ఎందుకంటే గుంటూరు జిల్లాకు సంబంధించి కన్వీనర్ నియోజకవర్గానికి వర్క్ చేస్తున్నారు, అధికార ప్రతినిధి కూడా, లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా కూడా వర్క్ చేశారు. ఎందుకంటే ఎన్నో విషయాలు సెంట్రల్ నుంచి స్టేట్ వరకు అప్ టు ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాల్సిన తరుణం అయితే ఎలక్షన్ వచ్చేస్తుంది కూడా తెలుసుకోవాలి. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు ఎన్నో విషయాలు అయితే చెప్పాను. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? జయప్రకాష్ నారాయణ ఎవరు? ఎందుకంటే సాఫ్ట్గా కనిపించే జయప్రకాష్ నారాయణ ఎవరు? మా తండ్రి గారు వల్లూరు సుబ్బారావు గారు. వారు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి అమరావతి గ్రామం మాది స్వగ్రామం. అయితే మేము పుట్టినప్పటి నుంచి కూడా గుంటూరు నగరంలోనే పుట్టి ఇక్కడే చదివి ఇక్కడే పెరిగినటువంటి వాళ్ళమే. నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు, యాంటీ కాంగ్రెస్ రాజకీయాలతోటి తాతయ్య గారి దగ్గర నుంచి కూడా. తాతయ్య గారు గతంలో సమితి ప్రెసిడెంట్గా చేయడం జరిగింది తాటికొండ నియోజకవర్గానికి. దాని తర్వాత నాన్నగారు కూడా యాంటీ కాంగ్రెస్ దీంతో లోక్దల్లో వారు పనిచేయడం జరిగింది. యువలోక్దల్లో పనిచేశారు సుదీర్ఘంగా. దాని తర్వాత తెలుగుదేశం పార్టీలో పనిచేయడం జరిగింది కొంతకాలం. 1983 పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారిని దించేసే వరకు కూడా నాన్నగారు అదే పార్టీలో ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కొన్ని కారణాలు రీత్యా దూరంగా ఉంటూ వారు దాని తర్వాత వారు చనిపోవడం జరిగింది. ఎన్టీ రామారావు గారిని ఎప్పుడైతే దించేయటం జరిగిందో ఆ జరిగిన తర్వాత నుంచి రాజకీయాల నుంచి నాన్నగారు నిష్క్రమించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు పక్షాన్ని నిలబడటం జరిగింది. ఆ రోజుల్లో నాన్నగారు ఎన్టీ రామారావు గారు అభిమానిగా తెలుగుదేశం పార్టీలో, అదేవిధంగా గుంటూరు జిల్లా పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా కూడా కొంతకాలం పనిచేయడం జరిగింది. సుమారుగా 1 సంవత్సరంన్నర పాటు పనిచేశారు. 1987లో పనిచేయడం జరిగింది. తర్వాత 94లో జరిగినటువంటి పరిణామాలు అందరికీ కూడా తెలుసు. అప్పుడు జరిగినటువంటి రాజకీయ డిస్టర్బెన్స్ వల్ల వాటిలో ఇమడలేక రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించారు. దాని తదనంతకాలం మరణించడం జరిగింది. మీరు ఎలా వచ్చారండి? నాన్నగారి వారసత్వంతో వచ్చారా లేదా నాన్నగారిని చూసి రావాలని వచ్చారా? నేను చిన్నప్పటి నుంచి కూడా బహుశా మా ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా యాంటీ కాంగ్రెస్ తోటి మాటలే జరుగుతూ ఉండేవి. నేను పుట్టుకతోటే నా పేరే వల్లూరు జయప్రకాష్ నారాయణ. జయప్రకాష్ నారాయణ ఆ రోజుల్లో ఇందిరాగాంధీని ఎదిరించి బీహార్ నుంచి ఒక గొప్ప నాయకుడు, దేశ నాయకుడు, ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. ఎన్నోసార్లు వారు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాడారు. నాన్నగారు కూడా ఆ స్ఫూర్తి ఉండబట్టి ఆ రోజుల్లో నా పేరు జయప్రకాష్ నారాయణగా పెట్టడం జరిగింది. బహుశా చిన్నప్పటి నుంచి ఇంట్లో యాంటీ కాంగ్రెస్ వాతావరణం, అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవినీతి కానీ, ఈ ప్రభుత్వం యొక్క ఒక మతం పట్ల వాళ్ళు చూపించినటువంటి విద్వేషం కానివ్వండి, ఇవన్నీ మొదటి నుంచి కూడా చూసినటువంటి వ్యక్తులుగా మొదటి నుంచి మా కుటుంబం మొత్తం కూడా యాంటీ కాంగ్రెస్ దీనిలో ఉండేది. అలా లోక్దల్లో ఉండటం, రైతుల తరఫున పోరాటం చేయటం, ఆ రోజుల్లోనే రైతు కూలీల తరఫున పోరాటం చేయటం, ఇటువంటి అన్నీ జరగటం నేను ఇంట్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు వింటూ ఉండేవాడిని. అయిపోయినట్లయితే సో న్యాచురల్గా ఇక నాకు అట్లా అలవాటు అయిపోయిన ఇది, దానికి తగ్గట్టుగా నేను చదువుకున్నటువంటి వాతావరణం, నేను ఇంటర్మీడియట్ వరకు గుంటూరులో చదివినప్పటికీ కూడా ఇంజనీరింగ్ అంతా కూడా నేను మహారాష్ట్రలో చేయడం జరిగింది. మహారాష్ట్రలో నేను అక్కడ చదువుకునే రోజుల్లో హిందుత్వం మీద కానీ, లేదంటే ఆ రోజు యాంటీ కాంగ్రెస్ విషయాల మీద శివసేన అటు బీజేపీ ఇద్దరు కూడా కలిసి అక్కడ ప్రభుత్వం ఉండేది. 1993 నుంచి 97 వరకు అక్కడ ప్రభుత్వం అంతా కూడా శివసేన బీజేపీ కలిసి ఉండేది. నాకు సంబంధించినంత వరకు అక్కడ విద్యార్థి పరిషత్కి సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకుడు హరిబాబు భావడే గారని ఉండేవారు. వారు తదనంతరం స్పీకర్గా చేశారు, అక్కడ సివిల్ సప్లైస్ మినిస్టర్గా కూడా చేశారు. వారి ప్రభావం కూడా నా మీద చాలా ఉండేది. వారు బుల్డానాకో ఎక్కడో ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉండేవారు, బుల్డానా డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలో. వారి ప్రభావం ఉండటం, హిందూ భావజాలం పట్ల మొదటి నుంచి కూడా నాకు ఇది రావటం, భారతీయ జనతా పార్టీ యొక్క ఐడియాలజీ నాకు బాగా వంటపడటం,
మహారాష్ట్ర వాతావరణం కూడా కొంత భాజపాకి అనుకూలంగా ఉండటం, వీటన్నిటి వల్ల కొంత నేను బీజేపీ వైపు మొగ్గు చూపడం జరిగింది. తర్వాత కాలంలో 98, 99లో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారితో నాకు పరిచయం కావటం, కిషన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలకి వారితో పాటు నన్ను పిలవడం, రాజకీయ కార్యక్రమాలు కానివ్వండి, ఇతర కార్యక్రమాలు, నేను నా ఉద్యోగం నా వ్యాపారం నేను చేసుకున్నప్పటికీ కూడా అవకాశం ఉన్నప్పుడు కూడా కిషన్ రెడ్డి గారితో పాటు నేను పర్యటించడం, వారితో పాటు వారు 2002లో వారు జాతీయ యువమోర్చా అధ్యక్షుడిగా అయ్యారు. అయినప్పుడు వారితో పాటు దేశమంతా కూడా పర్యటిస్తూ ఉండేవాడిని. నా యొక్క ఆసక్తిని గమనించి వారు 2003లో, నేను 2001లో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది అఫీషియల్గా. 2003లో నన్ను యువమోర్చాకి జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నన్ను నియమించడం, తర్వాత అనేక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున వారితో పాటు వారికి సహాయకుడిగా నేను అదంతా కూడా తిరగడం జరిగింది. అట్లా భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచనలు నాలో ఉండిపోయినాయి. నా యొక్క వ్యక్తిత్వానికి కూడా తగ్గట్టుగా హిందుత్వం కానివ్వండి, లేకపోతే ఈ దేశం అంతా సమగ్రమైనటువంటి అభివృద్ధి చెందాలన్న ఆలోచన కానివ్వండి, ఈ దేశం యొక్క రక్షణ కానివ్వండి, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేటటువంటి విషయాలు కానివ్వండి, నా ఆలోచనలకు తగ్గట్టుగా కూడా భారతీయ జనతా పార్టీ ఉండటం, నేను దీనిలో ఒక కుటుంబంలో అనుకోకుండా భాగస్వామ్యం అయిపోయి నేను కంటిన్యూ అవుతా ఉన్నాను.